ఈ అక్క కావాలి నేను కావాలి అని ఎట్లా నిలిచిపెట్టాడు మందు మందు నేను పెట్టే వాళ్ళకి మందు అమ్మ మీరు మొగలకి ఎట్లా పెట్టారు ఏం కాదు దీని తాగి దాటాడు చూస్తలే నువ్వు చూస్తా మీరు పోకు మందు ఎట్లా చెప్తున్నా చూస్తున్నావు ఇచ్చిపోతా పోంగా ఆయన గిట్ల పెట్టారు ఆయన అటు మీరు పోతున్నాడు నువ్వు ఆయన పెట్టే మరి ఏం పడబడుతున్నారు అలా నిలిచిపెడతారు ఆయన మందులు పెట్టే బిడ్డ చెప్పంగా సరే మంచిదమ్మా నువ్వు చెప్పినట్టు తింటారు మరి మందులు పెట్టి మరి మందు తిన్నా మహారాజు రాజమేర పోతలేడు చేసిన పోతే పిల్ల అగ్గి అగ్గి సాయే బొగ్గు బొగ్గు సాయే కొరుకుతే కందిత్తు సాయ వాళ్ళు ఉన్నావు అగ్గి అగ్గి సాయ అంటే అటువంటి ఏనాడు కనుకనే బొగ్గు బొగ్గు సాయ అంటే నీ కురులే దుమ్మెనలే తుమ్మెనలు ఎక్కువ ఉన్నాయి నేను చెప్పలేతుంటే చెక్కు అద్దాలు ఉన్నాయి నిన్ను నేను విడిచి నేను ఒక్క నిమిషమైన ఉండా నువ్వు ఏదంటే కదే అంటే అంట అంటే అంట కూర్చుంటే కూర్చుంటా నువ్వుమంటే నిలిచిపెట్టిన ఇలా రాజ్యం దేశం బైకడి వేసింది రాజ్యం బైకడి చేస్తాడు కాలేజీ బైకడి చేస్తాడు స్కూల్ బైకడి చేస్తాడు అంటే నేను అది కచేరీకి బైకడి నువ్వైనా కానీ ఇంతే మాట్లాడు ఇదే సమయం లోపలైనా కానీ నేను లేని మాటలు చెప్తాను కానీ మాట్లాడలే చెప్పిన మాటలైనా కానీ మా భర్త చెప్తాను అని ఏమంటావా ఒక మాటలయ్యా ఏంటంటే చెప్పొద్దా నీకు చెప్పల్లా ఇంటవా కాదనవా లేదనవా చెప్పమంటవా అయ్యో చెప్పమంటవా చెప్పాలి ఆగవా చెప్పద్దా నాదానికి ఏమంటే చెప్పలే నాద ప్రాణేశ్వరరా మీ అక్కున్నది నాదా దారి పెట్టుకొని పోతుంటే ఓ నాద ప్రాణేశ్వరా కుక్క పోతే కుక్క లంచ్ అంటుంది నాదో నా పిల్లి పోతే పిల్లి లంచ్ అంటున్నది అయ్యా ఇంకా కుక్క లంజనా నీళ్ళు లంజనా ఇంట్లో పిల్లి ఉంటే పిల్లి పోతే పిల్లి లంచ్ అంటుంది పిల్లి లంజనా నీళ్ళు లంజనా అంటే పిల్లి అన్నట్ట నాకు పిక్కలతో ఉన్నాడు పిల్లలు కారట అన్నదా అన్నదయ్యా అది నువ్వేమో నువ్వేమో నీకు నీళ్ళు కావాలని అక్క కావాలి మీ అక్క ఉంటే నీళ్ళు ఉండాలి అంటే మీ అక్క ఉండదు నువ్వు చెప్పింది నిజమే ఎందుకు అంటే ఈ ఎన్నడు అన్నం వండలేను అటువంటి శాఖం వేయలేను కాబట్టి ఇలా అటువంటి పప్పు లోపల ఉప్పు కమ్మున్నందుకు మరి అటువంటి ఏనాడు కింది పట్ట మీదాక చూసి పిక్కలతో ఉన్నాయి పిల్లగారన్నది బర్రె పోతే బర్రె లంజన్నది బర్రెనన్నట్టు నన్నట్ట కోడి పోతే కోడి లంజన్నది కోడి నన్నట్ట నన్నట్ట మరి నాతోని చెప్పు నాదా నీ అక్క ఉంటే నేనుండబోడంటున్నావు ఆడబిడ్డలుంటే కోడళ్ళు నెగలవాడంటారే అక్కనే ఉండని నువ్వే ఉండు నేనే వెళ్ళిపోతాను అంటున్నది నువ్వు వెళ్ళిపోతే నా బంగారమా నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఎట్టుండాలి అక్క బంగారం బంగారం నా పెళ్ళే దేవత మా అత్తనే దైవము మా అత్తనే దైవము ఒక్కవేళ దైవం అంటున్నావు నువ్వు ఇల్లు కట్టుకుంటావు కడుపు పెడతావు అయ్యో కడుపు పెట్టడానికి ఎవరు లేరు అనుకున్నావు నా పెళ్ళ లేదా పెళ్ళ మంగళ పడతారు నా పెళ్ళ పడుతుంది మా పెళ్ళే పడుతుంది మరి ఓడి బియ్యం వాళ్ళు వస్తారు ఓడి బియ్యమా ఓడి బియ్యం మాకు మీరు పోసుకుంటాం పని మొత్తం ఇంకే బంధువులు వద్దు ఎవరద్దు నీ తలపడి పుట్టినారు భూమి మీద చూసినవా పెళ్ళం అటువంటి మాటలు పట్టుకున్నాడు నీ అక్క ఉంటే నేను ఉండవాను అటువంటి అక్క ఉన్నట్టు ఉంటే మరి రాజ్యం లోపల దేశం లోపల నువ్వు నేను కలిసి ఉన్నట్టు ఉంటే ఓర్చలేదు అన్నది పెళ్ళం మాటలు పట్టుకున్నాడు పట్టుకున్నాడు
నీ ఎడమకాలు లేపి ఎదబచ్చ మీదంటున్నావా తమ్ముడు నా తమ్మి రక్తశీల రాజా ఎవరు తమ్ముడు ఎవరు ఎల్ల ఈ వద్దు ఎవరు ఎప్పిన బుద్ధి తమ్మి ఎవరు ఎప్పిన జ్ఞానము గిరగిర ఉదిగచ్చి చేసుకున్న భార్య వలే నువ్వు చేతెత్తి కొడతావారా నా తమ్ముడా కట్టుకున్న భార్య వలే నా తమ్ముడు కాలెత్తి తంటారా నా తమ్ముడా అలనాడు దినము నాడు అవయ్య ప్రాణం పోతే పెద్దక్క వర్ణాది దేవి నన్ను తోలికపోతే పెద్దక్క పని బాధ చేసుకుంటా నా చేతుల్లో పెడితే నిన్ను ఆ సంగార ఎత్తుకున్నా నా తమ్ముడు సంగగాయ కాసినరా నా తమ్ముడా భుజాలు ఎత్తుకుంటే నా తమ్ముడు కాయ కాసినరా నా తమ్ముడా నా తమ్మి రక్తశీల రాజా అలనాడు అక్క బాగా అడవిలకెళ్ళగొడితే నా తమ్ముడు సిన్నోడాని నా కాకలైన తమ్మి నా ఆకలి చంపుకొని నీకు అగో అగ్వానం తీసుకొచ్చి నీకు అన్న వంట పెట్టిండ్రా తమ్ముడా తమ్మి నా తమ్మి నేను లగ్గం చేసుకుంటే నా తమ్ముడి సంసారం వ్యర్థమవుతుందో నా తమ్ముడు ఎట్ట బతుకుడు అని తమ్మి నేను లగ్గం చేసుకోక తమ్మి నీకు లగ్గం చేసిండ్రా తమ్ముడా అయ్యో భార్య మాట బట్టి ఎలా కొడతావన్నా మాటాలంటి ఈ భార్య నేను పన్నెత్తి మాట అడగలే తమ్మి నీ దండం పెట్టరా నన్ను కొట్టవకురా నా తమ్మి నన్ను తిట్టవకురా తమ్ముడా ఎవరి ఎక్కువ భగవాన్ బాధ్యత ఎక్కువ ఇలా ఈ రోజు లోపల నా భార్య నేను కలిసి మెలిసి ఉంటే నీ కళ్ళు వస్తలేవి మార్పులు అలా చిన్ననాడు కూడా సాధిని రా పెంచి రా పెద్ద వేసి రాట్టున్నావు నిన్ను ఎవరు యాదమనుడు ఎవరు తెచ్చుకున్నాడు తమ్ముడు అని ఒక మాట వదిలినట్టు ఉంటే దానికి బయట గుంజి నాలుగు ఒక్క చేత పోసిర్రు అంట నా పెండ్లకు దేవత నా అత్త లేకపోతే నేను బతకపోదు లేకపోతే నేను బతకపోదు నా పెండ్లనే దేవత నా అత్తనే దేవత నువ్వు యువతివే అలా నిలబెట్టుకుంటా అయ్యో రామ 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 రామ
కంటి కనబడుతున్నా ఎందుకంటే రాగిన పుణ్యం పుట్టించి కింద కింద రాగిని పట్టుకొచ్చి చేతి కట్టి అదే పట్టి అదే కాకుండా నువ్వేది కట్టేది నా గుంజం నా పెళ్ళ మీద నా పెళ్ళ అంత చేతి రాగి అన్నదమ్ములకు అక్కయ్యలు రాగీలు కడితే అక్కయ్యలలో కాలు మొక్తారు అన్నదమ్ములు కట్నాలు పెడతారు ఎవరు కాలు మొక్తారు ఎవరు కట్నాలు అరే నా పెళ్ళం నా చేతి కడితే నా పెళ్ళానికి కట్టాలి పెడతా నా పెళ్ళ కాలు మొక్కుతాను అని ఇలాగే అన్నాడు అవ్వా పిల్లలు రాగిట్ల పండు పుట్టించోడు పుట్టించోడు దొరికితే రాస్తాడు రాగిట్ల పండు పుట్టించినోడు అలెగ్జాండర్ మహారాజవ్వా మొఘల్ చక్రవర్తి రాగిల పండు పుట్టించుండవ్వా అయ్యో గర్భరు నా పెళ్ళం పెట్టరా నా అత్త పెట్టరా నా అక్కనేమో గర్భ పెట్టాలి నా పెళ్ళేమో ముందులాడుతుంది మా అత్తకేమో మా పిల్లని కట్టాలి పెడితే నా అత్తగారు తప్పుతుంది అయ్యో తమ్ముడా అత్తగారు మొక్కులు ఉన్నారా అత్తగారు మొక్కిన అదృష్టం ఉంది అలా బాగుంది ఇక్కడ భార్య అందరు కలిసి బాగా పడదు మన ఆడలు భార్య అందరం పడితే పర్వాలేదు ఏం చేస్తాం ఇట్లా ఇటువంటి తమ్ముళ్ళు అన్న ఉన్నారు ఏం చేస్తాం ఆడు వాడు మన తప్పుతాడు వాడు అందరూ కూడా ఆలయాలను చెయ్యాలి అయ్యో రానా తమ్ముడు రానా తమ్ముడా ఈసారి అలా తమ్ముడా తమ్ముడు ఉన్నారా తమ్ముడా తమ్ముడా ఎవరు వచ్చిండే ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు చెప్తారు నేను అచ్చెపదాన్ని అనుకో బుచ్చెపదాన్ని అనుకో అమ్ముడా నేను ముంగడికి వచ్చి కోరికతో కొంగు చెప్పుకుంటున్నా కొంగు లోపల తోసింది దానం చేయమంటున్నారే ఏంటి దుర్మార్గురాల కోటరేమో ఉన్నా కోకరేకి అక్కడ పదేసి పెట్టల తనదైము ఉన్నా పసుపు కొదన్ని దొడ్డిరావున్న దూరావుదాన్ని అంటున్నావు నీకు అన్నం పెడితే అహంకారం వస్తుంది నీళ్ళు తాగితే నిలుగు వస్తుంది గంజి తాగితే గర్వంతం పెరుగుతుంది నీకు అన్నం లేదు సున్నం లేదు అని నేను పెట్టపోతే మరి ఎవరు పెడతారు ఇది ఒక్కటన్నా దానం చేసుకుంటా వీళ్ళందరూ పెట్టమంటేనే పెడతా లేకపోతే ఊరుకుంటా అన్నదాన్న గునుగకు గట్టిగా ఏదకు పెట్టాను అడ్డ అమ్మకు రేషన్ బాగానే కారపడి పోయి ఏం కాదు పాడుకోవచ్చు ఇలా వస్తారు పోతామన్నా కానీ తవడంతో పోయి ఇంటికి రాలేదు నీకు అన్నం పెడితే అహంకారం వస్తుంది నీళ్ళు తాగితే నీళ్ళు వస్తుందా అని నీకు అన్నం లేదు సున్నం లేదు బియ్యం లేవు అరహాలు లేవు ముత్యాలు లేవు బజర్రగడికి వచ్చిండా 3 బజర్రగడికి వచ్చిండు బాబా గారి ఉండ కొడుకు రక్తశీల రాజు 3 దోషుల బట్టి అయ్య 3 దోషుల రాబట్టి కూడా
బాబుగా ఎటువంటి ఏనాడు వెళ్ళిపోతుందట పెళ్ళం లేకపోతే బతకలేదు ఇల్లు వెళ్ళాము కట్టేసి ఇళ్ళల్లో దొప్పిండు రక్తశీల రాజు తమ్ముడా నీ ఇంట్లో బియ్యం లేవ్వాలి మన్ను పోసిన వారా గిదే మన్ను నీకు కావాలి గా మన్ను నాకు బంగారం కావాలి తని నా కాళ్ళ కుష్టాలు లేవాలి చెదర చెట్ట పుట్టాలి ఇప్పుడు కూది పుట్టాలి గుడి రసపుండు పుట్టాలి ఈ అవ్వా ఇక నిలిపోతున్నా ఈ ఇంట్లో ఉన్నా నాకు సుఖము లేదు ఈ రాజ్యమునున్నా నన్ను బతకనీయరాని ఆడి విల్ల కర్ణవాది దేవి కట్టుబట్టతోటి ఇల్లెళ్ళిపోతున్నది కాదే అమ్మా అయ్యో అడిగి తొవ్వలు తాను పట్టినారా ఎక్కడ పోతున్నాడంటే ఓ అవ్వా నామ లేకపోయేపటికే నా బాబు లేకపోయేపటికే తోడబుట్టినోడు నన్ను కొట్టిండు తిట్టిండవ్వా ఇంట్లోకే వెళ్ళే కొడుతుండు నేను లగ్గం చేసుకోకుండా నా తమ్ముడు లగ్గం చేసిన నా తమ్ముడు తల్లిగా బతకాలని పుట్టిన కష్టపడ్డా నా తమ్ముడు దైవుడు కావాలని మన రాజ్యం మీద కూర్చుండబెట్టినవా గాన్ని పనులు చేసినా నాకేమి లాభం లేదు నాకే మారు మారు దెబ్బలు కొట్టి నన్ను వెళ్ళగొడుతున్నాడు ఈ రాజ్యంలో అడుకుంటా బుచ్చమడుకొని ఏ రాజ్యం అన్న వెళ్ళిపోయి నేను భక్తగాని ఆడివిల్ల కర్ణవాది దేవి ఇక కొమ్ము చేతుల పట్టుకున్నది ఇళ్ళ బట్టి బుచ్చరాలు లెక్క బుచ్చపడుకుంటా బతికినన్ని రోజులు రాయే ఎవరు పెట్టినా పెట్టన్నా నేను చచ్చినా పర్వాలేదు అనుకుంటుందమ్మా అయ్యో తల్లులాలా దానము ఎగరాలు దయున్న తల్లులాలా
తల్లి రాజ్యంతో విడిచిపెట్టి దేశంతో విడిచిపెట్టి ఏ రాజ్యం అన్న వెళ్ళిపోతానా అని ఆ తల్లి కర్ణవతి దేవైనా అడవితో బట్టి నాది రామా రామా అడవి మాటలు బట్టి నాది రామా రామా బిడ్డ నైతి రామా రామా అమ్మయ్య లేకున్నా మేనమామలన్నా ఉండాలంటారు మేనమామల వర్గము నాకు లేకపాయనా అయ్యో అడవిలో పాలవుతా అయ్యో తెల్లారుతున్నారు పొద్దు పోతున్నారు
అడిగిలా పోతుంటే తెల్లారుతుంది, పొద్దు ఊపుతుంది, కడుపు కన్నం లేదు, కంటి నీర లేదు, ఒంటి సుఖం లేదు, కాడు కుప్పోసలేదు. ఆకలైతే వచ్చాకు తింది, దూపైతే పచ్చాకు నవ్వలేదు. నా బతుకుల మన్ను వాడ ఎన్ని రోజులు బతకాలి, ఎవరి గురించి బతకాలి? నా చిన్నవాళ్ళు ఉన్నారా, నా పెద్దవాళ్ళు ఉన్నారా? అయ్యో నా తమ్ముడు ఆత్మగారు వచ్చి తొలకపోతాడా? నా అక్క వర్ణవాది ఆడెళ్ళు కొట్టింది, అక్క దగ్గర మళ్ళీ నేను ఎట్లా పోతా? నేను ఎక్కడ పడిసత్తారా అని అయ్యో పోయేది ఉన్న బిడ్డైతే బాబున్న బిడ్డైతే కట్టం వచ్చిన్నాడు, నా బిడ్డ కాపు వచ్చిందని కన్న బిడ్డ సంసారం సల్లగా ఉంటేనే కన్న తల్లిదండ్రి కడుపు నిండా తింటారు, కళ్ళ నిండా నిద్రపోతారవ్వా. ఓ బిడ్డను లగ్గం చేసి అత్తగారికి చేయించాక ఆ బిడ్డ సంసారం సరిగా లేకపోతే తల్లి కడుపు నిండా తినది, కన్న తండ్రి కడుపు నిండా తినడు, వాళ్ళకు కళ్ళ నిండా తినబట్టది. ఇలా నావయ్య లేకమాయే, నా బిడ్డకి ఇట్లా అయిందంటే ఇలా నావ ఉన్నట్టుంటే నాకు ఈ బాధ రాకపోవు, నాకు ఈ కష్టం రాకపోవు. ఈ బాయిల వసత్తనాని ఆ బిడ్డ చూసినవా, బాయి గట్ల మీద కన్నీరు పెడుతున్నది. ఆ బాయి ఏ రాజ్యం లోపల ఉన్నది, ఏ దేశం లోపల ఉన్నదంటే అది ఈ విజయంగా పట్ల అనుకున్నాడు. అరే ఇన్ని రోజులే అందరు ప్రజలను అయ్యా రాజా లగ్గం చేసుకోవాలంటే నాకు దగ్గర నచ్చే పిల్ల దొరికేదా లగ్గం చేసుకోను మంకు పట్టు పట్టిండు. సెలియాడే మార్గం మిమ్మల్ని కాపాడతా, పెద్ద పుల్లను మనవతులు దృష్టి మీ పంట పూలను కాపాడుతా అని అటువంటి ఒక గుర్రం వేసుకొని
అదిలో సీక్రెట్ ఒకటి ఎట్లా అవుతారు ఎట్లా పోవాలి మరి ట్రిప్ అయితే కరెక్ట్ 3 బై వస్తుంది ఇప్పుడు 3 బై వస్తుంది మొగలు